ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. రోజు గార్డెన్ లో ఉండి వీడియో తీసే నేను ఈరోజు ఇంట్లో ఉండి వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో వినాయకుడిని అయితే మేము నిలబెట్టుకుంటాము. సో దానికోసం అని చెప్పి చిన్న డెకోర్ చేసుకుంటున్నామండి. అది వీడియో రూపంలో షేర్ చేస్తే మాకు కూడా మెమరీగా ఉంటుందని చెప్పి చిన్న వీడియో అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఇలా ప్రతిసారి పెడతాము, కానీ నార్మల్ గా పూజ రూమ్ లో అయితే పెట్టుకుంటామండి. కానీ ఫస్ట్ టైం ఇలా పెట్టడానికి అయితే మా చిన్నోడి కోసం అండి. ఇదైతే మా చిన్నోడికి చాలా ఇష్టము ఇలా పెట్టుకోవడం అంటే. సో అందుకని మేమిద్దరం కలిసి డెకోర్ అయితే చేస్తున్నామండి. నార్మల్ గా మనం అయితే ఫస్ట్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నామండి. కర్రతో అరేంజ్ చేసుకున్నాము చిన్నగా. మన కింద చూస్తున్నారా, కింద చిన్న పాట్ తోటి మన గార్డెన్ లో ఉన్న వాటితో మాత్రమే నేను చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కర్రలన్నీ కూడా మనకి ఎలాగో గార్డెన్ లో నుంచి వచ్చినవే. మనం గార్డెన్ లో పైన మనకు కట్టెలతో చాలా వర్క్ చేసుకుంటాం కదా, సో అవే ఇక్కడ తీసుకున్నాను. అలాగే బేస్ కోసం అయితే 4 ఎంటీ బకెట్స్ పెట్టానండి. చూస్తారు కదా, ఇక్కడ 4 ఎంటీ బకెట్స్ పెట్టి పైన ఒక చెక్క అరేంజ్ చేశాను. దాని మీద ఇలాగ వైట్ క్లాత్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం అయితే మనకు ఒక పింక్ క్లాత్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఎలా అరేంజ్ చేస్తున్నానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పట్టుకొని నేను ఇలా కడతాను. చెయ్యి ఇక్కడ చెయ్యి. ఇవైతే మనము బయట డెకరేషన్ షాప్ లో నుంచి అయితే తీసుకొచ్చానండి. ఇవి ఇలాగా జీవైర్ తోటి అయితే మనము ఫిట్ చేసేసుకున్నాను. అలాగే సేమ్ ఇలాంటిది ఇటు కూడా ఇంకొకటి అరేంజ్ చేసుకుంటాం. ఇలా కట్టేసినాను. ఓకే, ఓకే. ఇప్పుడు వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. అది పింక్ కదా, ఇక్కడ ఎల్లో తీసేసుకున్నాను. ఇలాగా ఇంకొకటి తీసుకురాను. ఇంకొకటి వచ్చేసి ఇది అండి, ఇది హైట్ లో పెట్టాను కదా. ఇంకొకటి వచ్చేసి కొద్దిగా ఇలాగా ఓకే డన్. చాలన్నా సరిపోతుంది. ఇది కింద ఇప్పుడు లేదు మమ్మీ, అయితే ఇదే పెట్టేద్దాం. ఇలా చేసిన తర్వాత మనకి సైడ్ స్టిక్ కనిపించకుండా ఇట్మన్ ఉంటుంది. వెయిట్, ఇలాగా బంతిపూల దండతో అయితే ఇలా డెకరేట్ చేస్తున్నానండి. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా చేసేస్తాను. ఇక్కడ మొత్తము ప్లెయిన్ గా ఉంచకుండా ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇలాగా ఫ్లవర్స్ కి గుండు పిల్లలు తెచ్చి ఇలాగ పెడుతున్నానండి. సరే, ఇంకొక గుండు పిల్ల చూస్తున్నారు కదండి. మా డెకోర్ అయితే ఇలాగా రెడీ చేశాను. ఇంకా ఉందండి కొద్దిగా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కొద్దిగా ఇలాగా పెట్టేద్దాము ఇక్కడ. సో ఫైనల్ లుక్ అయితే ఇది అండి. ఇక్కడ కొద్దిగా మనకి కొద్దిగా బోడి బోడిగా అనిపిస్తుంది కనుక ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ లాగా చేసి పెట్టేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. మన దగ్గర అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ తోటి బొకే లాగా చేసుకొని ఇలా పెట్టేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇంకా ఏదో కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తుంది. మనం లైటింగ్ కూడా అరేంజ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ
లైట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లైట్స్ కూడా అరేంజ్ చేశానండి. ఓకే, ఇంకొకటి ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. ఓకే, ఓకే, మధ్యలో అయితే రేపు మార్నింగ్ అయితే వినాయకుడిని పెట్టేస్తానండి. చూస్తున్నారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.